వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. లయన్స్ క్లబ్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా సేవ చేసే అత్యధిక సంఖ్య ఉన్నటువంటి సంస్థ అంటే అతిశయోక్తి కాదు. లయన్స్ క్లబ్ మెంబర్ల యొక్క మైండ్ సెట్ కూడా ఒక విధంగా ఎలా ఉంటుందంటే, ఈ సంస్థల సభ్యత్వం తీసుకోవటం అంటే వదాన్యత, దానగుణం, దయాగుణం కలిగి ఉండాలి. అవి చెయ్యాలనే మోటివేషన్తోనే ఈ సంస్థలో సభ్యులవుతారని చెప్పి నేను భావిస్తున్నాను. ఈరోజు మన ముఖ్య అతిథిగా ఏం చేసినటువంటి ఈ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే వేముల వీరేశం గారు కూడా గొప్ప వదాన్యత, దానగుణం, దయాగుణం కలిగిన వాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, పెద్దలు మోహన్ రెడ్డి గారి ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే ఈ ఆశ్రమం. ముఖ్యంగా కన్నవాళ్ళు దూరం చేస్తున్నప్పటికి కూడా అట్లాంటి బలహీన వర్గాలను హక్కున చేర్చుకునే విధంగా ఈ వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసి దానికి అనేక రకాలుగా పకడ్బందీ రక్షణ ఏర్పాట్లను కూడా చేసినందుకు వారికి మరొకసారి ఈ సంస్థ సభ్యులందరికీ కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. సభ అధ్యక్షులు రామ్మోహన్ రావు గారు, ముఖ్య అతిథి గౌరవనీయులు శాసనసభ్యులు వేముల వీరేశం గారు, ప్రజానాయకులు, దాతలు, ఇక్కడికి వచ్చేసిన పెద్దలు, లైన్ మిత్రులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మా రామ్మోహన్ గారిని, చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారికి, అదేవిధంగా మరి యాదగిరి రెడ్డి గారికి, నారాయణ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ చారిటబుల్ ట్రస్ట్ 10 సంవత్సరాల క్రింద మేము ఒక జనరల్ బాడీలో ఒక మీటింగ్లో మేము ఈ ఆలోచన తీసుకొని రావడం, క్లబ్ అనే దానికి ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ అనేది కంపల్సరీ కాబట్టి ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ని మేము స్థాపించాలనే ఉద్దేశంతో ఆ రోజు ఒక ఆలోచన చేసి, మరి లయన్స్ భవన్ అయినా కావచ్చు, హై హాస్పిటల్ అయినా కావచ్చు, సరే ఇవన్నీ వీలు కాలేదని ఒక చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక ఈ ఆశ్రమాన్ని, ఓల్డ్ ఏజ్ హోమ్ని మేము స్థాపించాలని ఒక నిర్ణయం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారం మరి క్లబ్లో ఉన్నటువంటి వారందరూ వాళ్ళ సహకారంతో వారికి తోచిన విధంగా మరి సహాయపడతామని వాళ్ళు చెప్పడం ద్వారా వితిన్ 1 ఇయర్లో మేము సరే లయన్స్ వాళ్ళే కానివ్వండి, అదేవిధంగా మరి నాన్ లయన్స్ కూడా కానీ మేము నిర్ణయించుకోవటానికి బడుగుల లింగయ్య యాదవ్ గారు, ఎంపీ గారు కూడా వారి సహాయాన్ని అందించినారు. వీరిద్దరికీ హృదయపూర్వక నా తరఫున, మా ఓల్డ్ ఏజ్ హోమ్ మెంబర్స్ తరఫున, లయన్స్ క్లబ్ ఆఫ్ నకరికల్ తరఫున మరి వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి వీరేశం గారు ఒక మంచి డైనమిక్ లీడర్. ఆయన ఎంతో ప్రతి గడపకు పోయి ప్రతి వ్యక్తితో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. అందుకే ఆయన ఈరోజు మరి 70,000 మెజారిటీతో గెలిచారని నేను చెప్తున్నాను. కోవిడ్ సందర్భంగా మరి ఆయన చేసినటువంటి సేవలు మనం ఎవరము మర్చిపోము. రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడు కూడా అన్ని సేవలు చేశారని నేను అనుకోను. అలాంటి వ్యక్తి, మరి ఎంతో మంచి హృదయం ఉన్నటువంటి వ్యక్తి. ఈ మధ్యకాలంలో మా మిస్సెస్ చనిపోవడం జరిగింది. ఆ సందర్భంగా మరి పుష్ప గారు 11 రోజులు అక్కడ ఉండి కార్యక్రమం నడిపించింది. అదేవిధంగా వీరేశం గారు కూడా ప్రతి విషయాన తన సహాయాన్ని చేస్తూ మరి నాకు ఒక ధైర్యాన్ని చెప్తూ ఇస్తూ నాకు చక్కగా ఆయన ఎప్పటి నుంచో నన్ను చాలా గౌరవిస్తారు. సరే, కొత్తలో వచ్చినటువంటి మరి 45 ఏళ్ల కింద ఇక్కడికి వచ్చినటువంటి నాకు బంధుత్వం ఉంది. మరి యానాల మల్లారెడ్డి గారు కూడా మాకు చిన్న ఆయన అవుతారు. ఆ విధంగా కూడా మరి వారు నా మీద గౌరవం ఉంచడం, నేను కూడా చిన్న వయసు అయినా ఆయనకు ఈ రకంగా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి ఈ ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ని ఇంకా అభివృద్ధి చేయడానికి కూడా తన వంతుగా ఏదైనా ఎక్కడైనా అవసరం పడితే సహాయం చేస్తారని నేను అనుకుంటూ మీ అందరికీ
ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.